హాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెనే గుడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అదే గుడికి అక్షయ్ తన ఫ్యామిలీని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న ప్రణతికి రేపు నిశ్చితార్థం జరగబోతుంది, అది అంతా సవ్యంగా జరగాలి అని మీరు పూజ జరిపించండి పంతులు గారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ప్రణతికి నిశ్చితార్థమా అని చెప్పేసి అనుకుంటుంది. అక్కడికి పార్వతి వచ్చి అవును, పార్వతికి నిశ్చితార్థం జరగకపోతే వారంలో పెళ్ళి కూడా అదంతా సవ్యంగా జరగాలి అని పంతులు గారు పూజ బాగా జరిపించండి అని చెప్పేసి అవన్నీ చూస్తూ అంటున్నా. ఇంతలో అక్కడ ఉన్న అవన్నీ చూసి చాలా కోపంగా, ఎలాంటి దుష్టులు ఎవ్వరూ రాకుండా ఏమీ జరగకుండా ఎంత సవ్యంగా అయ్యేటట్టు మాత్రమే జరిపించండి అని చెప్పేసి అవన్నీ చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్ అవని వెనకాల పరిగెత్తుకుంటూ అవని ఆగు ఆగు అని చెప్పేసి అవని వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని ఒక్కసారిగా ఆగి చాలా బాధపడటం చూసి అక్కడున్న అక్షయ్, ఏంటి అవని ఇంత బాధపడుతున్నావా, అమ్మ అన్న మాటలకి బాధపడుతున్నావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అక్షయ్ మాటలను పట్టించుకోకుండా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో పల్లవి అవని దగ్గరికి వచ్చేసి, ఏంటవని ప్రణతి పెళ్ళి కోసం కూడా నీకు తెలియదు కదా, అదంతా చేయించిందే నేను, ఇదంతా చూసుకుంటుందే నేనే, నేను ఆ పెళ్ళికి కాదు కదా ఆ చుట్టుపక్కల కూడా రానివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అవనికి చాలా కోపం వచ్చేసి కిందకు వంగుతూ అది చూడగానే అక్కడున్న పల్లవి ఏంటి కాళ్ళకి నమస్కారం చేసి సారీ చెప్తుందో ఏమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ కొంత ధూళిని దుమ్ముని తీసి తన చేతిలో తీసుకొని ఆ దులిపి మరీ అక్కడ ఉన్న పల్లవికి చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఏంటే ఏం మాట్లాడుతున్నావే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి చాలా వైపుకు చూస్తూ ఉండిపోతుంది.